ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. మొన్న గత శుక్రవారం మనం అందరూ చూస్తూనే ఉన్నారు. సో ఆక్సిజన్ టవర్లో ఒక ఇష్యూ జరిగింది. ఎవరైతే ఉన్నారో డెలివరీ బాయ్ ఆర్డర్ ఇవ్వడానికి 2914 అనే ఐ థింక్ 2914 అనుకుంటా ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళడం, ఆ ఫ్లాట్లో బ్రో అని ఇలా అన్నానని చెప్పి ఆ ఓనరు కోపంతో ఆ అబ్బాయిని కొట్టేయడం, తర్వాత ఆ అబ్బాయిని బట్టలు ఇప్పేసి ఇన్నర్తో బయటికి పంపించడం. దాని తర్వాత ఎవరైతే ఉన్నారో ఈ గిగ్ వర్కర్స్ అంటే స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్ ఇలా వీరందరూ కూడా అక్కడికి వచ్చి సంఘటనా స్థలానికి వచ్చి ధర్నా చేయడం, నిరసన వ్యక్తం చేయడం ఇవన్నీ చూసాము. చూసిన తర్వాత ఎవరైతే ఉన్నారో పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఆయన పైన కేసు పెట్టి సో రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ఆక్సిజన్ టవర్స్లో 750 ఫ్లాట్లు ఉంటాయి. 750 ఫ్లాట్లకు సంబంధించి సో ఒక ఫ్లాట్ ఓనర్ తప్పు చేయడంతో మిగతా నిన్నంతా కూడా ఎవరైతే ఉన్నారో గిగ్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా ఆక్సిజన్ టవర్స్కి ఆర్డర్ తీసుకువెళ్ళేదే లేదు అంటూ కూడా వీరు కరాఖండిగా తేల్చి చెప్పారు. అంటే నిజంగా ఎవరైతే ఉన్నారో ఆ అనిల్ అనే వ్యక్తి పట్ల ఆ ప్రసాద్ అనే ఓనర్ ప్రవర్తించే తీరు బాధాకరం. దానికి నిజంగా అందరూ బాధపడుతున్నారు. అందరితో పాటు సుమన్ టీవీ కూడా వార్తలు ప్రచురించింది, కథనాలు కూడా ప్రచురించింది. సమాజం తలదించుకునే ఘటన అది. సో ఆ విధంగా చేసి ఉండకూడదు. అయితే కాకపోతే ఆ ఓనర్ తప్పు చేసినందుకు శిక్ష అనుభవించాడు. కానీ మిగతా ఫ్లాట్స్ వాళ్ళు ఏం చేశారు, సో వీరెందుకు ఎవరైతే ఉన్నారో గిగ్ వర్క్స్ వీరెందుకు అవాయిడ్ చేస్తున్నారు, దీనికి సంబంధించి అయితే గత కొద్ది నెలల క్రితం ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే ఒక స్విగ్గీ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చి ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆ మహిళపై చేయి చేసుకున్నాడు. ఆ ఘటన నిజంగా అప్పట్లో కలకలం రేపింది. అయితే దీనికి సంబంధించి ఆ రోజు ఏం జరిగింది, సో ఆ డ్రైవర్ ఎట్లా బిహేవ్ చేసాడు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గేటు నుంచి లోపలికి రావడం జరిగింది. ఆ లేడీని పటాల్మని కొట్టడంతో లేడీ ఇక్కడ బయటకు వచ్చింది. ఎవరైతే డ్రైవర్ ఉన్నారో ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? డెలివరీ బాయ్ ఇలాగా రాత్రి 7:30 కలగ వచ్చాడండి ఇంటికి. వచ్చనమాట ఆర్డర్ 10 సార్లు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదే అని అడిగారు. అయితే డెలివరీ అదే ఎవరైనా ఆర్డర్ పెట్టిందంటే నుంచి మీనాక్షిరావు అన్నారు. మీనాక్షిరావు అంటే మా వైఫ్ అనమాట. మా వైఫ్ ఆర్డర్ పెడితే ఆవిడ కొంచెం వర్క్లో ఉండొచ్చు, నాకు ఐడియా లేదు కదంటే ఆవిడ ఎక్కడ ఉంది, లేకపోతే క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేయండి, మమ్మల్ని తిప్పడానికి మీరు పెట్టారంటే నేను అన్నాను మీ వర్క్ అంటే ఓన్లీ ఫర్ డెలివరీ, క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ తీసుకెళ్ళిపోవాలి, లేదంటే డెలివరీ ఇవ్వాలి వాళ్ళు ఎత్తితే, దానికి మించి మీరు ఆర్గ్యుమెంట్ చేయకూడదు కదంటే ఆవిడైతే మీరైతే ఎవరితో నేను ఆర్గ్యుమెంట్ చేస్తానని చెప్పేసి అతను నాతో వాగ్వాదం దిగాడు అనమాట. అయితే నేనేం చేశానంటే ఈవిడ ఎదురింట్లో ఉంటే పిలిస్తే నుంచి వస్తున్నప్పటికే నీతోటి నేను భయపడలేదు, ఆవిడ వస్తే భయపడతానా, ఇవన్నీ మాట్లాడించిన తర్వాత సరే అని చెప్పేసి ఈవిడ వచ్చిన తర్వాత సరిగ్గా మాట్లాడంటే లేదని చాలా అగ్రెసివ్గా ఆవిడతోటి పైకి వెళ్ళిపోయి మాట్లాడడం, ఇవన్నీ కూడా సీసీటీవీలో మన దగ్గర అన్నీ రికార్డ్ అయ్యాయి. అతనికి ఇది తెలీదు మన ఇంట్లో సీసీటీవీ ఉన్నాయని చెప్పి ఎలా పడితే అలాగా బిహేవ్ చేశారనమాట. చేసిన తర్వాత నేనేం చేశానంటే ఈవిని ఇక్కడ ఉంచేసి నేను 100 డైల్ చేద్దామని చెప్పి 100 డైల్ చేస్తున్నాను. ఈవిడ చేస్తుంది కాకపోతే అవ్వట్లేదు. ఇంకా అంతలో నేనేం చేశానంటే ఎయిర్పోర్ట్ జోన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని చెప్పి వెహికల్ తీసుకెళ్ళాను. ఎలాగని అంతలో వాళ్ళ బ్రదర్ ఎవరో ఆడు కూడా సేమ్ డెలివరీ చేస్తారు. డెలివరీ చేసి వచ్చిన అబ్బాయి కూడా ఇద్దరు కూడా కలిసి ఈవిని కొట్టారు. ఏ డెలివరీ వాళ్ళు మీషో డెలివరీ అండి, ఫ్రమ్ ప్యాకేజ్ డెలివరీ, ఏదైనా సరే డెలివరీ అంతా ఒకటే. వాళ్ళకి ఏంటంటే డిగ్నిటీ ఇంకా ఇది కూడా లేదు, ఈ బట్టలు కూడా వేసుకోలేదు. వాళ్ళు నార్మల్ కుర్రోళ్ళలాగా ఉన్నారు. కాకపోతే డ్రంక్ చేసి ఉన్నారో లేకపోతే ఏ మత్తులో ఉన్నారో తెలియదు. కానీ వచ్చి రాగానే ఎంత గొడవ చేశారంటే అంత గొడవ చేశారు. నేను 100 డైల్ చేస్తుంటే ఈవిడ చేస్తుంటే అవ్వట్లేదు, ఎంత ప్రయత్నించినా అవ్వలేదు. నేను 5 మినిట్స్ కానీ వెళ్ళాను. అంతలోనే ఈవిడతోటి వాగ్వాదం దిగేసి కొట్టేశారు. రోడ్డు మీద వరకు ఈడ్చారనమాట. ఈడ్చి చాలా ఇబ్బంది పెడితే నేను సిపి గారికి ఫోన్ చేయగానే వెంటనే సిపి గారు స్పందించి రాత్రి మొత్తం అంతా మాకు ప్రొటెక్షన్ అది ఇచ్చి చాలా బాగా ఇచ్చేసుకున్నాను. అయితే ఇదేంటంటే ఇప్పుడు మనకి ఈరోజు ఆక్సిజన్ టవర్స్లో ఏదైతే జరిగిందో ఆ విషయాన్ని పట్టుకొని మనం అందరినీ తప్పు పట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మాకు జరిగింది మేము ఎవరికి ఎంతగా చెప్పుకోలేదు, అది లేడీస్ మీద, అది మా వైఫ్ మీద నేను ఎంత బాధపడ్డానో ఆ రోజు నాకు తెలుసు. అలాగే అందరూ అలాగే ఉంటారనేసి నేను డెలివరీ పెట్టడం మానేను కదా. అలాగని చెప్పేసి నేను వాళ్ళ మీద కేసు వేస్తే నేను కూడా ఇది చేయొచ్చు ఆ రోజు.
ఏంది మీరు ఒక అబ్బాయికి ఈరోజు జరిగింది, అబ్బాయికి జరగడం తప్పే, మరి అలాగే అమ్మాయికి జరిగింది, అప్పుడు మరి మీరు ఎవరు స్పందించలేదేమి? నేను సార్ సిపి గారికి కంప్లైంట్ చేసినప్పుడు మనకు తెలిసిన పర్సన్స్ అందరికి చెప్పినప్పుడు అప్పుడు స్పందించలేదు. ఒక అబ్బాయికి జరగగానే స్పందించారు. ఓకే, అతను తప్పు చేశారని ఆక్సిజన్ టవర్స్లోని మిగతా వాళ్ళందరికీ డెలివరీ ఇవ్వడం ఆపడం అది అయితే కరెక్ట్ కాదు. ఒక్కరు అలా ఉన్నారని చెప్పేసి మొత్తం అందరూ అలా ఉంటారంటే ఇతను చేసింది కూడా తప్పు. ఇందుకే నేను రియాక్ట్ అవ్వడం ఇప్పుడు ఈ టైంలో. దానికి మించి ఇంకేం లేదు సార్. సో అమ్మ తల్లి ఒకసారి ఇలా, సో ఆ రోజు మీరు ఆర్డర్ పెట్టారు. ఏ ఆర్డర్ పెట్టారమ్మా? సార్ మీషోలో పెట్టాను సార్. మీషోలో పెట్టారు. ఏ ఆర్డర్ పెట్టారు? మా పాపకి ఫ్రాక్ పెట్టాను సార్. పెట్టారు. సో ఆర్డర్ పెట్టిన తర్వాత ఆర్డర్ వచ్చింది, ఏం జరిగిందమ్మా సంఘటన? యాక్చువల్లీ ఆర్డర్ పెట్టాను సార్. వన్ డే అది మెసేజ్ కూడా చేశారు. నేను యాక్చువల్లీ పనిలో ఉంటే నేను ఫోన్ ఎత్తలేదు సార్. ఫోన్ ఎత్తపోతే మీ ఎదురింట్లో కూర్చున్నాను. అతను ఇంట్లో ఉన్నారు, మా హస్బెండ్ ఇంట్లో ఉండేసి అతను రాగానే బిహేవ్ మాట్లాడడం సరిగ్గా రాదు అతనికి. చాలా వల్గర్గా మాట్లాడడం, ఇతనితో వల్గర్గా మాట్లాడేసి మా హస్బెండ్ నాకు ఫోన్ చేసి, అమ్మ నువ్వు ఎందుకురా, ఎవరో వచ్చారు మీషో వాళ్ళు, నువ్వు ఆర్డర్ పెట్టావంట, ఫోన్ ఎత్తట్లేదంట, ఆడు గొడవ చేస్తున్నాడు అన్నారు. ఎందుకు గొడవ పెడతా, నేను ఫోన్ తీసుకెళ్ళొద్దు అందుకే చూడలేదు కావాలా అనుకుని నేను అన్నాను సార్. అయితే అందులో నేను కింద దిగేసి వచ్చిన వరకు అతను నా మీదకి వచ్చేస్తున్నాడు మాట్లాడని. నీకు అంటే స్తోమత లేకపోతే ఎందుకు ఆర్డర్ పెట్టుకున్నావు, నువ్వు 100 రూపాయలు చాతకాని దానివా అని నా మీద ఎగురుతున్నాడు. 100 రూపాయలు ఆర్డర్ తీసుకోలేని దానివి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని నాతో మాట్లాడుతున్నారు రివర్స్గా. నువ్వు సరిగ్గా మాట్లాడు, నాకు తీసుకోవాలంటే తీసుకుంటాను లేకపోతే లేదు, దానికి ఏమున్నది, నువ్వు క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపో, వేరే వాళ్ళు తెస్తారు నాకు అంటే నీకు చాతకా లేదు అని తిట్టడం స్టార్ట్ చేశాను. అందులో నేను మా హస్బెండ్కి అన్నాను, ఇతను చెప్పాను సరిగ్గా మాట్లాడట్లేదు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కంప్లైంట్ పెట్టండి అన్నాను. అందులో ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. నేను జస్ట్ ఇక్కడ నిలబడ్డాను సార్. నిలబడగానే 100 డైల్లో ఫోన్లో యాక్చువల్లీ మాట్లాడుతున్నాను. అప్పుడే కనెక్ట్ అయింది, ఇతను వెళ్ళిపోయారు, కనెక్ట్ అయింది కానీ నేను మాట్లాడగానే అతను వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి పిలిచారు. తమ్ముడో అన్నయ్యో తెలీదు. 10 మంది కుర్రోళ్ళకి వచ్చారా చంపేస్తా ఉంది ఈ అమ్మాయికి, వీళ్ళ హస్బెండ్ చాలా కష్టాలు, కొద్దిగా ఎదవా ఇలాగాని ఫుల్గా తిడుతున్నాడు. ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వరకు ఫుల్గా తిట్టేసి అబ్బాయి జస్ట్ గేటు తన్నేసి బైక్ తెచ్చి ఇక్కడ జస్ట్ పెట్టాడు. రాగానే ఫస్ట్ డెలివరీ బాయ్ నాకు కొట్టేశాడు. కొట్టగానే ఎందుకు కొడుతున్నావు అన్నాను. వాళ్ళ తమ్ముడు వచ్చి జుత్తు పట్టుకొని లాక్కొని ఇక్కడ తీసుకెళ్ళి కొట్టాడు సార్ నాకు. చాలా అంటే నేను అందరికి పిలిచాను. అందులో మా హస్బెండ్ వచ్చారు. అప్పుడు మా హస్బెండ్ చెప్పాను, ఇలా కొట్టేశారు నాకు, ఇలాగ చేస్తున్నారు, చాలా వర్గర్గా నువ్వు లంజవి అని చాలా బూతులు తిట్టారు. అంటే నా పరువంతా తీసేశారు ఈ వీధిలోనే. అంటే చాలా అంటే నేను ఏడుచుకొని ఎవరికి చెప్పుకోవాలని అర్థం అవ్వలేదు. అందులో నాకు మా హస్బెండ్ సిపి గారి దగ్గర తీసుకెళ్ళి అతని దగ్గర చెప్తే అతను బాగా కూర్చోబెట్టి అన్నీ అర్థం చేసుకొని నాకు రెస్పాన్స్ ఇచ్చేసి ఆ రాత్రిలోనే వాళ్ళకి కంప్లైంట్ తీసుకున్నాను సార్. ఇది బ్యాక్ సైడ్ అంత గీతలు వచ్చేసి ఇదంతా స్వెల్లింగ్ వచ్చేసి జుత్తు పట్టుకొని లాగారు కదా, చాలా గట్టి కొట్టేశారు సార్ నాకు. సో నిజంగా ఇప్పుడు అలా జరిగింది కదా తల్లి, అలా జరిగిన దాని పట్ల ఇప్పుడు ఆయనతో పాటు ఎంతమంది వచ్చారు? డెలివరీ బాయ్తో పాటు ఇంకా 5 వచ్చారు. ఫోన్ చేయగానే వచ్చేసి మొత్తం హడావిడి డెలివరీ బాయ్స్, వాళ్ళు కూడా డెలివరీ బాయ్స్. ఓకే. సో తర్వాత మీరు స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీసులు ఇక్కడికి వచ్చారా, మీరు వెళ్ళారా కేసు? లేదు, స్టేషన్కి నుంచి వెళ్ళినప్పుడు పోలీసులు ఇక్కడికి వచ్చి అక్కడ కూడా కొంచెం ఏంటంటే అతని పక్క ఇది ఫస్ట్ తీసుకున్నారనమాట. తీసుకున్న తర్వాత మన దగ్గర ఎప్పుడైతే ప్రూఫ్ చూసిన తర్వాత అప్పుడు అనమాట ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు కూడా రివర్స్ అయ్యారు. వాళ్ళకి ఏమైందో తెలీదు, ఏమైనా ఉంటే డెలివరీ బాయ్స్ ఏం తప్పులేదు అన్నట్టు ఇచ్చేసారు. దాని తర్వాత ఎప్పుడైతే మనం వీడియో చూపించగానే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వెంటనే వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి, ఎవరైనా డెలివరీ బాయ్ అయినా ఎవరైనా స్విగ్గీ జొమాటో ఎవరైనా పేరు రాసి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ కాస్ట్ అని మనకు తెలీదు. SC ST అంటే మనకు తెలుస్తుంది, అంటే ఈ మొఖంలో రాసి ఉండదు. వీళ్ళంటే ఏదైనా అంటే మేము స్టేషన్కి వెళ్ళగానే అంటే కంప్లైంట్ పెట్టారు. ST ST మీద మనం SC ST మేము మీ మీద రివర్స్ నా మీదే కంప్లైంట్ పెట్టారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే కదండి అంటున్నాను సార్. ఇప్పుడు మీరు నాకు తెలీదు, ఇతను తెలుసు, ఇతను తెలుసు అండి, నాకు తెలుస్తుంది ఇది ఏ కాస్ట్ అని. అతను ఎవరో వచ్చేసి ST SC అంటే మనకి ఎలా తెలుస్తుంది సార్? అలాగే ఎలా కంప్లైంట్ పెడతారు మన మీద? మనం దాన్ని వేరే దీంట్లో చేద్దామని చెప్పండి. గొడవ అయిన దాన్ని నుంచి మన వైపు పడకంట, మనం లేడీస్ని కొట్టేసాం కదా, మన వైపు పడకుండా దాన్ని ఒక
అడ్డదారిలో ఇచ్చేసారనమాట. కాకపోతే అది ఇది అవ్వలేదు సక్సెస్. ఆ రోజు డెలివరీ ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమో యూనిఫామ్ వేసుకున్నారు? లేదు సార్, లేదు, యూనిఫామ్ లేదు, లేదు, క్యాజువల్గా ఉన్నారు. క్యాజువల్గా ఉన్నారు. అసలు నిజంగా డెలివరీ బాయ్ తెలియదు, లేకపోతే ఇంకెవరో తెలియదు. తెలీదు సార్. సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ వీళ్ళు కొట్టింది కాక వీరిపైన మళ్ళీ అంటే కులం పేరుతో దూషించారంటూ కూడా అట్రాసిటీ కేసులు పెట్టారు. సో నిజంగా ఈరోజు పోలీసులు చెప్తా ఉంటారు ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ వారి సీసీ కెమెరా పెట్టుకోవడం వల్ల ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా వీళ్ళు సబ్మిషన్ చేయడం వల్ల నిజంగా వీరు సేవ్ అయ్యారు. నిజంగా అదే సీసీ కెమెరా లేకపోయి ఉంటే దెబ్బలు తినింది కాక మళ్ళీ వీళ్ళ మీదే కేసులు పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందన్న. నిజంగా ఆ ప్రూఫ్స్ అని ఏదైతే సమయానికి పోలీసు అధికారులకి సమర్పించడంతో పోలీసు అధికారులు కూడా మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి వారిపైన కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్కి పంపించడం జరిగింది.